హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యవాణిస్ కిచెన్. ఇవాళ మా అబ్బాయి పుట్టినరోజు అండి. సెప్టెంబర్ 27వ తారీఖున మా అబ్బాయి పుట్టినరోజు. సెప్టెంబర్ 15న నా పుట్టినరోజు అండి. ఇద్దరు పుట్టినరోజులు కూడా ఒకే నెలలో వస్తాయి. శుక్రవారం కదండి, నేనైతే మార్నింగే పూజ చేసేసుకున్నాను. మా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా మా అబ్బాయిని విష్ చేయడానికి ఫోన్లు చేశారండి. ఫోన్ మాట్లాడిన తర్వాత ఇలా పూజ అయితే చేసేసుకున్నాను. మా అబ్బాయి అయితే రెడీ అవుతున్నాడండి. రెడీ అయిన తర్వాత దుర్గమ్మ తల్లి టెంపుల్ అయితే ర్యాలీలో ఉందండి, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకురామన్నాను. శుక్రవారం రోజున అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచిది కదండి. పుట్టినరోజు మట్టికి కంపల్సరీ నలుగు పెట్టుకుని స్నానం చేయమంటానండి. రెడీ అయ్యి ఇంట్లో దండం పెట్టుకున్న తర్వాత గుడికైతే వెళ్ళారండి. మా ఆయనగారు అయితే మార్నింగే కొద్దిగా సోడజావ తాగేసి షాప్ దగ్గరికి వెళ్ళిపోతారండి. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయారండి. రాలి దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళే దారిలోనే నక్షత్ర స్కూల్ అండి. మా విరాట్ అయితే నక్షత్ర స్కూల్లో చదువుతున్నాడు. వీడిని స్కూల్లో డ్రాప్ చేసి దుర్గమ్మ తల్లి గుడికి అయితే వెళ్తారండి. రాలి దుర్గమ్మ తల్లి గుడి చాలా ఫేమస్ అండి. చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. చుట్టూ పచ్చని పొలాల మధ్యన ఈ అమ్మవారు ఉంటారు. వాతావరణం అంతా కూడా చాలా బాగుంటుంది. దుర్గమ్మ తల్లిని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ బండిలకి కార్లకి పూజ చేస్తారండి, నిమ్మకాయలు పెట్టి. వీలైనప్పుడల్లా వెళ్తూ ఉంటామండి. వీళ్ళు వచ్చేసరికి నేనైతే బంగాళదుంప కర్రీ చేశాను. ఈవినింగ్ ఎలాగ పార్టీ ఉంది కదని మార్నింగ్ టమాటా రసం బంగాళదుంప కర్రీ చేశానండి. పుట్టినరోజు కూడా ఇవే కూరలా అని హోటల్ నుంచి కూరలు తెచ్చుకున్నారండి. ఎండు చేపల ఎగ్గ కర్రీ, మెత్తళ్ళ కర్రీ, చికెన్ కర్రీ 3 తెచ్చుకున్నారు. ఈలోపు మా ఫ్రెండ్ అయితే అంటి పువ్వులు కర్రీ చేసుకు పట్టుకొచ్చారండి. అన్ని కర్రీస్ అవనియండి మా అబ్బాయి పుట్టినరోజుకి అయితే. హోటల్ నుంచి తెచ్చుకున్న పచ్చిమెత్తళ్ళ కర్రీ అయితే చాలా టేస్ట్ బాగుందంటండి. మేమైతే ఫ్రైడే నాన్ వెజ్ తినం కనుక మాకు బంగాళదుంప కర్రీ అలాగే టమాటా రసమును. ఇలా మార్నింగ్ భోజనాలు అయిపోయిన తర్వాత సాయంత్రం కేక్ కటింగ్ చేయించామండి మా అబ్బాయి చేత. మా అబ్బాయి ఇప్పుడు కూడా చిన్నపిల్లలాగా పుట్టినరోజు గ్రాండ్గా చేసుకోవడం అంటే ఇష్టం అండి. మా అక్క చెల్లెళ్ళు అందరం కూడా ఒకే ఊర్లో ఉంటాం కనుక పిల్లల పుట్టినరోజులకి పెళ్లి రోజులకి కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి. మా ఆయనగారికి అయితే కేక్ కటింగ్ రావడానికి కూడా కుదరలేదండి. షాప్ కదా, షాప్ దగ్గర ఉంటే మా ఆయనగారు అన్నా ఉండాలి, లేకపోతే మా అబ్బాయి అన్నా ఉండాలండి. వీడు పుట్టినరోజు కదా, మా ఆయనగారు అయితే షాప్ దగ్గర ఉన్నారు. కేక్ కటింగ్ టైంకి రావడానికి కూడా కుదరలేదండి. చిన్నప్పుడైతే మా అబ్బాయి ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇంటికి ఇన్వైట్ చేసేసేవాడు అండి. చాలా బాగా చేసుకునేవాడు. కేక్ అయితే డ్రై ఫ్రూట్స్ కేక్ అండి, చాలా టేస్ట్ బాగుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ట్యూషన్కి గట్ట వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు కేక్ కటింగ్ చేసామండి. కేక్ కటింగ్ చేసిన తర్వాత అందరం ఫొటోస్ తీసుకున్నామండి. మా చెర్రీకి మా తనిష్కకి అయితే వాళ్ళ మావి అంటే చాలా ఇష్టం అండి. ఇలా కేక్ కటింగ్ అయిన తర్వాత డిన్నర్కి అయితే మా అక్క వాళ్ళ అబ్బాయికి రెస్టారెంట్ ఉందండి. బిర్యానీ అయితే మా బాబీ రెస్టారెంట్లో చేయించామండి. వెజ్ దమ్ బిర్యానీ, అన్ని రకాల వెజిటేబుల్స్, పన్నీరు, మష్రూమ్స్ వేసి బిర్యానీ చేశారు. చాలా టేస్ట్ బాగుంది. అలాగే కర్రీకి వచ్చి పన్నీర్ కర్రీ చేశారు. వెజ్ దమ్ బిర్యానీ, పన్నీర్ కర్రీ కూడా చాలా టేస్ట్ బాగుందండి. పిల్లలకి పెద్దోళ్ళకి కూడా బిర్యానీ అయితే చాలా బాగా నచ్చిందండి. మా బాబీ రెస్టారెంట్ అంతా కూడా ఒకసారి వీడియో తీసి చూపిస్తానండి. అందరూ సరదాగా ఇలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ అయితే చేసేసామండి. ఇదండి మా నాని పుట్టినరోజు సెలబ్రేషన్ అయితే. అందరూ కూడా మా అబ్బాయిని విష్ చేయండి. మా అబ్బాయి పేరు అయితే సందీప్ రెడ్డి అండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.